విషయాలను సోదాలతో సహా మీ ముందుంచడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాళ్లలో వాళ్ళు అన్నటువంటి మాటల్ని గుర్తు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తెలుసు, తప్పులు తెలుసు, అనేక దశాబ్దాల పాటు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించినటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర మా పార్టీకి ఉన్నది. సంపద సృష్టించడం తెలుసు, సంపద పంచడం తెలుసు అనేటువంటి గంభీరమైనటువంటి మాటలు మాట్లాడి మనమందరం కూడా ప్రజలు కావచ్చు, మాలాంటి వాళ్ళకు కూడా వాళ్ళకు అనుభవం ఉన్నటువంటి మాట వాస్తవమే. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ప్రాక్టికల్గా ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం ద్వారా చేసి చూపిస్తారనేటువంటి ఆశాభావంతో ఉంటాయి. కానీ 15 మాసాల కాలంలో మాటలు తప్ప, మాట తప్పడం, మడిమ తిప్పడం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇంకొక విధానాన్ని ఎంచుకున్నటువంటి దాఖలాలు కనబడతలేవు. గతంలో చూసిన మేమందరం కూడా సుదీర్ఘ కాలం పాటు చట్టసభల పనితీరును గమనిస్తూ వచ్చినాం. అనేక చట్టసభలను చూడడం జరిగింది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి తెలంగాణలో శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది అని అంటే, చట్టసభలు పనిచేసేటువంటి సమయంలో ప్రజలంతా ఎంతో ఆదుర్దాగా ఎదురు చూస్తారు. ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, మాకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తారు, కొత్త హామీలు ఇస్తారు, మా జీవితాల్లో వెలుగులు నింపుతారు అనేటువంటి ఆశాభావంతో శాసనసభ, శాసన మండలి జరుగుతున్నటువంటి సమయంలో ప్రజల ఏకాగ్రతతోని వాటిని గమనిస్తూ ఉంటారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దిగజారి పనిచేస్తున్నదంటే, సాంకేతిక పరమైనటువంటి తన అవసరాల కోసం మాత్రమే సభ నడుపుతున్నది తప్ప ఏమాత్రం ప్రజా సమస్యలు పరిష్కరించే, చర్చించే వేదికగా శాసనసభకు ఉండేటువంటి ఘనకీర్తికి తగు న్యాయం చేయడం లేదనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మేము శాసన మండలి గడిచిన 6-7 రోజులుగా చూస్తే సాంకేతిక అవసరాలు ఏంటి, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం అనేది సాంకేతిక అవసరం, బడ్జెట్ ప్రజెంటేషన్ అనేది సాంకేతిక అవసరం, బిల్లును ఆమోదింపజేసుకోవడం అనేది సాంకేతిక అవసరం. వీటితో పాటు రాష్ట్రంలో ఈరోజు భయంకరమైనటువంటి సమస్యలు ప్రజానీకాన్ని వెంటాడుతూ ఉన్నాయి. సాగునీరు విషయం చూసినా, తాగునీరు విషయం చూసినా, కరెంటు విషయం చూసినా, గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు విషయం చూసినా ఎక్కడ కూడా వాటిని జోలికి పోయి వాటిని చర్చించి నిబద్ధతతో వాటిని పరిష్కరిస్తామనేటువంటి భావన జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కనబడలేదు. ఇందాక గౌరవ శాసనసభ్యులు అనేక ఫార్మాట్స్లో అనేక రకాలుగా సమస్యలను చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. హక్కులు సభ్యులకు ఉండేటువంటి, గౌరవ సభ్యులకు ఉండేటువంటి హక్కు ప్రశ్నలు. మా దగ్గర 7 రోజు శాసనసభ జరిగితే 2 రోజులు మాత్రమే, అంటే శాసనసభలో చర్చలు కానీ సమయం కానీ వాళ్ళకి ఎక్కువ టైం కొంత అవసరం ఉంటుంది, మాకన్నా మాకు సమయం తక్కువనే. అయినా మా సభలో కూడా ప్రశ్నావళిని రద్దు చేయడం జరిగింది అని అంటే ప్రశ్న